జై శ్రీ గణేష్ 15th of August 2024 ఇండిపెండెన్స్ డే రోజు మార్నింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చా. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో చాలా అప్డేట్స్ అయినాయి. సో నిన్న ఈవినింగ్ వచ్చి అప్డేట్ ఇచ్చినట్టే ఈరోజు మార్నింగ్ వచ్చిన. సో మార్నింగ్ అప్డేట్స్ చూసుకుందాం. చాలా అప్డేట్స్ ఉన్నాయి. దూరంకి వెళ్ళి వ్యూ చూడవచ్చు. సో చాలా అప్డేట్స్ అంటే ఏమంటారు, శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది. దర్బార్ కూడా ఫస్ట్ లేయరింగ్ వర్క్ చేసారు. అండ్ ఇంకోటి అంటే శివపాద కళ్యాణం స్టార్ట్ అయింది. సో ఇక్కడ మేజర్గా అప్డేట్స్ లేవు నిన్న చూపించినట్టే. సో మెయిన్ స్వామివారికి సంబంధించిన మేజర్గా అప్డేట్స్ అంటే ఇంకా పైన 4/8 మీద స్వామివారి 4/8 దగ్గర తమిళనాడు టీం మూర్తి సార్ అయితే అంటే ఐస్ దగ్గర అయితే వర్క్ చేస్తారు. సో ఆల్మోస్ట్ కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది. సో దానివల్ల చేస్తారు. సో ఇది అప్డేట్ మేజర్గా అంటే చూపిస్తా దగ్గరికి వెళ్ళి. అండ్ ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఫ్లాగ్ హోస్టింగ్ నడుస్తుంది. సో హైదరాబాద్ గణేష్ గారు మొత్తం ఫ్లాగ్స్తో నిండిపోయినాయి చూడొచ్చు. సో 10 o'clock అయితే ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. సో అడ్రస్ తెలుసు కదా. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తా అడ్రస్. ఇక్కడ చూసారా శ్రీనివాస కళ్యాణం వర్క్ అయితే అయిపోయింది. మొత్తం దర్బార్ వర్క్ కూడా చేశారు. నిన్న ఈవినింగ్ అప్డేట్లో చెప్పినా కదా, మొత్తం దర్బార్ వర్క్ అయితే మార్నింగ్ కల్లా మొత్తం చేసారు. సో ఫినిషింగ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. డోర్ లైటింగ్ సంబంధించిన వర్క్ అయితే చేసారు. ఫినిషింగ్ వర్క్లో సన్న సాంచి ఉంది కదా, సో దాన్ని తీసుకుపోయి డైరెక్ట్ కాళ్ళ దగ్గర మొత్తం డైరెక్ట్ ఎండింగ్ వర్క్ అన్లాక్ చేస్తారు. ఎందుకంటే కలరింగ్ స్మూత్గా అవ్వడానికి. సో దర్బారు అండ్ బ్యాక్ డ్రాప్లో కూడా పెయింట్ వేస్తారు, డైరెక్ట్ కలర్ వేస్తారు. ఇది సో ఇంకేం ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేయరు. సో పెయింట్ వేసేస్తారు డైరెక్ట్. అండ్ బేస్ దగ్గర కూడా అంతే. సో బేస్ దగ్గర కొంచెం నాకు తెలిసి ఇంకో లేయర్ అయితే వేస్తారు, ఎందుకంటే కొంచెం బేస్ ప్రాపర్ ఉండడానికి. సో మొత్తం శ్రీనివాస కళ్యాణ్ మొత్తం ఫినిషింగ్ వర్క్ మొత్తం అయిపోయింది చూడవచ్చు. సో ఇక్కడ ఇంకోటి బాలరామ్కి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ ఒకటి అవ్వాలి. సో బేస్ అండ్ బ్యాక్ డ్రాప్ మొత్తం అయిపోయింది చూడొచ్చు. సో బేస్ అండ్ బ్యాక్ డ్రాప్ మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తారు. సో ఇక్కడ స్వామివారికి సంబంధించిన పాదాలు ఇవి. సో పాదాలు కూడా ఏం కాలేదు. సో బేస్ దాకానే కొంచెం నార్మల్ చేసి పెట్టారు అంతే. సో ముఖ్య మహారాజ్ చూడొచ్చు. సో ఇక్కడ క్యాలెండర్స్ కూడా వచ్చేసినాయి. సో చిన్న పాకెట్ క్యాలెండర్స్ కూడా వచ్చేసినాయి. సో కావాలంటే డొనేషన్ కౌంటర్ కాడ డొనేట్ చేసే టైంలో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు రావుకేతుకి సంబంధించిన వర్క్ అయితే ఓన్లీ బేస్ వర్క్ అయితే చేసారు. సో ఫినిషింగ్ వర్క్ ఈరోజు స్టార్ట్ చేస్తారు. అండ్ థర్డ్ లేయింగ్ వర్క్ అయితే ఈరోజు స్టార్ట్ చేస్తారు మోస్ట్లీ. సో ఇక్కడైతే నార్మల్ చెప్పినట్టుగా కొండలు చేసి బ్యాక్ డ్రాప్లో నార్మల్ పెట్టేసారు. సో యాక్చువల్ ఇక్కడ దాకానే మౌంటైన్స్ వచ్చి బ్యాక్ డ్రాప్లో మొత్తం ఆర్చులకి పెట్టారు. అండ్ ఇక్కడ శివపార్వతి కళ్యాణం అయితే వర్క్ చేస్తారు చూడవచ్చు. సో మధ్యలో ఏమంటారు విష్ణుమూర్తి అంటారు, బ్రహ్మదేవుడు అంటారు. సో కొంచెం కామెంట్స్లో చెప్పండి ఏ దేవుడు. సో అమ్మవారి దండ పట్టుకొని అండ్ ఇక్కడ శివుడికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అంటే థర్డ్ లేయరింగ్ వర్క్ స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ కూడా గణేష్ లెఫ్ట్ సైడ్ దర్బార్ కూడా వర్క్ అవుతుంది చూడొచ్చు. సో మొత్తం ఫస్ట్ లేయరింగ్ వర్క్ అయితే వేసారు ఆర్చ్ దగ్గర. సో నాకు తెలిసి ఇంకా సెకండ్ లేయరింగ్ అంతా అవ్వాలి. సో చూడొచ్చు బేస్ దగ్గర. సో ఇలా ఏంటంటే కుట్టడం ఏంటంటే అది ఎంత తీసి నార్మల్ మళ్ళీ ఒక ఫుట్ అంటే ఇలా అమ్మవారికి వచ్చింది చూడండి. సో ఇలా ఇక్కడ కూడా ఫుట్ లాగా చేసి పెట్టారు. సో అక్కడ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు దగ్గర కూడా. సో ఒకసారి చెప్పండి మధ్యలో ఉన్న దేవుడు బ్రహ్మదేవుడా విష్ణుదేవుడా చెప్పండి. సో తెలుసుకుంటా చూడవచ్చు. సో కాళ్ళ దగ్గర అయితే వర్క్ చేస్తారు అన్నవాళ్ళు. సో ఫేస్ ఇక్కడ చిరిగింది, కాకపోతే పెడతారు ఇది. సో ఇక్కడ చూసారా. సో ఇలానే ఇక్కడ కూడా ఇట్లా డైరెక్ట్ దర్బార్తో పెట్టేస్తారు. సో ఇది అప్డేట్. సో ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ కూడా నడుస్తుంది 10 o'clock ఫ్రైడే. పాదాలు చూసుకోవచ్చు. సో ఈసారి అట్రాక్షన్ డోతి అనుకోవచ్చు ఈసారి కూడా. సో శ్రీనివాస కళ్యాణం అండ్ శివపార్వతి కళ్యాణం కూడా. సో చూడవచ్చు మొత్తం అది చేస్తారు. సో ఇది అప్డేట్ ఈరోజు. కొత్త వాళ్ళు వచ్చి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వెళదాం. వీలైతే ఈవినింగ్ వస్తాం. సో థ్యాంక్ యూ. సో ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు మొత్తం. అంటే 10 o'clock ఈరోజు 10 o'clockకి ఫ్లాగ్ హోస్టింగ్ చేసేస్తారు మొత్తం.
సో రావచ్చు హైదరాబాద్ గణేష్కి దగ్గర పక్కకే చూడొచ్చు, మండపానికి పక్కకే ఏమంటారు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. సో రావాలనుకుంటే రావచ్చు. 10 o'clockకి రాజ్ కుమార్ అన్న వాళ్ళు చేస్తారు. సో ఇది అప్డేట్ చెప్తాం. ఇటు పోతే రైల్వే గేట్, హైదరాబాద్ సంబంధించిన రైల్వే గేట్ అండ్ ఇటు సైడ్ అదే ఐమాక్స్ వస్తుంది, ప్రసాద్ ఐమాక్స్. సో అటు నుంచి కొంచెం సైడ్ వచ్చి రైట్ వస్తే ప్రసాద్ ఐమాక్స్ నుంచి సైడ్ పోయి రైట్ తీసుకుంటే వచ్చేస్తుంది. సో ఇటు సైడ్ అయితే హైదరాబాద్ మెట్రో స్టేషన్ స్ట్రైట్ కొంచెం 20 meters వాక్ నుంచి లెఫ్ట్ చూస్తే ఏమంటారు మనకి రైల్వే గేట్ కనిపిస్తుంది. రైల్వే గేట్ కొంచెం ముందర ఒక 1/2 kilometer కొంచెం ముందుకు వస్తే కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే ఫ్లాగ్ హోస్టింగ్ అయితే ఈరోజు ఉంది. సో ఇది వీడియో. ఈరోజు కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మనం 400-500కి కొంచెం దగ్గరలో ఉన్నాం. సో 400 చేసినాక 500కి పోతాం. సో ఇది అప్డేట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో